వారణాసిలో శివాలయం జ్ఞానవాపిగా, మధురలో శ్రీకృష్ణ జన్మస్థలం షాహీ ఈద్గాగా, కుతుబ్ మినార్ లో జైన దేవాలయం కువత్ ఉల్ ఇస్లాం గా, అహ్మదాబాద్ లో భద్రకాళి దేవాలయం జామా మసీద్ గా, మాల్దా ఆదినాథ్ దేవాలయం ఆదీనా మసీదుగా, ఆగ్రాలో తేజో మహాలయం తాజ్ మహల్ గా, కాశ్మీర్ లో లెక్కలేనన్ని దేవాలయాలు మసీదులుగా మారుతుండగా ఒక్క బీహార్ రాష్ట్రంలోనే చాలా దేవాలయాలు మసీదులుగా మారాయి. మనకు ప్రత్యక్షమైన ఆధారాలతో సైతం మనకు కనబడతాయి. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఉందండి, మీరేమనుకోవద్దు. మన భారతదేశంలో వక్ఫ్ బోర్డు వాటి దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఆధారాలు లేకుండా కూడా ఇది నా భూమి అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మన భూములను కళ్ళు మూసుకొని వాళ్ళకి అప్పచెప్పాలి. ఇన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు కనబడుతున్నా, లోపల విగ్రహాలు కనబడుతున్నా, అనేక రకాల ఆధారాలు కంటికి కనబడుతున్నప్పటికీ మనకెందుకు కాకుండా పోతుందండి? మనదెందుకు కాకుండా పోతుందండి? నాకు అర్థం కావడం లేదు. కామెంట్ రూపంలో తెలియజేయండి.